అందరూ కూర్చొని అవసరం. కింద కూర్చోలేని వారు ఆయన కూర్చోవాలి. అవసరం చేయాలి కూర్చోవద్దు. తండ్రి మహాగణ మహోద్ర పరిశుద్ధ అద్భుత ఆశ్చర్యకాలను సూచక్రియలు మహత్కార్యములు గంభీరమైన గొప్ప కార్యం చేయదేవా మా ప్రభుత్వం నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభావ నీవు మహిమల దేవుడు, జీవుల దేవుడు, సృష్టికర్తైన దేవుడు, శూన్యంలో సంవత్సరం కలిగిస్తున్నాడు. లేని వాటిని నుండి వచ్చేవాడు, అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు, అద్భుతములు చేయవాడు. ఈశ్వరుని దాసరు విశేషాలు జనసేన స్తోత్రాలు వారి అతమామలు మన వాక్యం కుటుంబం బట్టి స్థుతిస్తున్నాం. కుటుంబం బట్టి చెల్లిస్తున్నాం. మరి ప్రభు తల్లిదండ్రులు అపరాశాలను బట్టి నీకు వందనాలు. ఈ విధంగా కుటుంబంలో వారికి వచ్చిన పిల్లలు ప్రార్థిస్తున్నాము. మీ అనంతకాల సంకల్ప ప్రకారం ప్రయాణాల మీ కృపాలను ప్రీతి కలుగుతాయి ఏర్పరచడానికి స్తోత్రాలు. స్థలం అనుగ్రహించినారు. ఇంటి పునాది వేసిన నిర్మాణాన్ని గోడలు ముగింపు వరకు కూడా మీరు అద్భుతంగా సహాయపడ్డారు. ప్రతి కట్టబడడం సంవత్సరం కట్టిన వారు దేవుడే. మీరు కట్టిన వారు నిర్మాణం శిల్పిగా నిర్మాణకుడిగా ఉన్నందుకే స్తోత్రాలు. ప్రతి ప్రమాణాన్ని తగ్గించినందుకే అంటున్నారు. అనేకులు వచ్చి తమ మొత్తంలో తమ ప్రయాసంతో కట్టిన ఇల్లు ఇప్పుడు పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడి నీ మహిమ కొరకై ప్రత్యేకించబడి నీ యొక్క మహిమగా చేయబడాలని మీరు కోరి ఈ దినములు ప్రతిష్ఠిత దినముగా డెడికేటెడ్ చేయడానికి ప్రభావం నీ మహిమ కొరకు ప్రతిష్ఠ చేయడం అనుగ్రహించిన ఈ దినమైన స్తోత్రాలు. ఇది ఏర్పాటు చేసిన దినం. దీనిని మేము చేసి సంతోషించదు. ఈ విధంగా ప్రభావం వచ్చిన బంధువులు రక్త సంబంధ స్నేహితులు సేవలు గ్రహించినటువంటి కొలీగ్స్ ఇరువైపులా ప్రభావ వారి యొక్క ఫ్రెండ్స్ వారందరూ కూడా వచ్చే సమయాన్ని దీవించండి. వాడి పాట అప్పటికి వాక్య బంధాలను దీవించండి. శత్రుగా వేసిన మంది విజయం దయచేయమని ఘనత చెల్లిస్తున్న అధికారి గణించము సహాయం చేయండి. నియమం రకం ప్రతి స్థలంలో అది గది మీద రక్షించండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏ రెండు బిల్డింగ్లో నీ కనుక ప్రతిష్ఠించము పరిస్థితులు సమయాన్ని దయచేయమని ఘనతను చెల్లిస్తూ మా ప్రభుత్వం రక్షించాలి. అమూల్యమైన శక్తివంతమైన బలమైన ప్రభుని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
స్థలం ఉంది.
మిస్సెస్ ఆండ్రూ వారి యొక్క నూతన గృహ ప్రతిష్టకు ఆహ్వానింపబడిన వాళ్ళందరూ బయట ఆహ్వానిస్తున్నాం. దయచేసి లోపలికి రండి. కొన్ని నిమిషంలో దేవుడి వాక్యం ధ్యానించి గృహ ప్రతిష్ట నిమిత్తమైనటువంటి సందేశం మనం విని ప్రార్థన పూర్వకంగా ప్రతి గదిలో ప్రార్థన చేస్తూ ప్రభు ప్రతిష్ట చేస్తాము. ఈ విధంగా వచ్చిన బంధువులు రక్త సంబంధులు కుటుంబీకులు అందరి విషయంలో ఎంతవరకు ఎబెనేజర్ కాదు దేవుడు ఈ ఇంటి నిర్మాణ విషయంలో ఎబెనేజర్గా ఉండి ప్రభు సహాయం చేసినందుకే ప్రభు మనం స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందు నిశ్శబ్దంగా దయచేసి దేవుని వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా అప్పుల తండ్రి, అద్భుత ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు, గంభీరమైన గొప్ప కార్యం చే దేవ ప్రభువుని రక్షకుడు స్తోత్రాలు. దేవుని ఆశ్చర్యకార్యాలను చూడరండి, ధరించు కాలను చూడాలని మీకు ప్రయత్నం. దేవానికి మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలను జరిగించేవాడు. పరిశోధింపజాలని మహాకార్యాలను లెక్కలేని అద్భుతములను చేయమన్నాడు. మీరు రుజుపరుచుకునే స్తోత్రాలు. మీ ఆశ్చర్యకార్యములను ఆలోచించి కనపరిచే ఆరాధింపజాలను స్తుతించుటకు బట్టి వందనాలు చెల్లిస్తుంటున్న జయస్వారిని బట్టి, ఇద్దరు పిల్లలను బట్టి స్తోత్రాలు, వారి తల్లిదండ్రులను బట్టి, వారి అంతమామను బట్టి, దేవుడి అన్నమ్మను బట్టి వందనాలు, అబ్రహం సారమ్మను బట్టి వందనాలు, వారి పిల్లల సంతానం బట్టి స్తుతిస్తుంటున్నాము. దేవా, మీరు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదంతో మీరు ఆశీర్వదించి మా సంతోషం పరిపూర్ణం చేసే దేవానికి స్తోత్రాలు. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగల శక్తి గల దేవుడుగా ఉన్నందుకు ఆయనకు వందనాలు. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు, శూన్యంలో సమస్యలు కలిగజేసేవాడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడు. ప్రభువా, నీ కార్యం గంభీరమైన ఆలోచన గొప్పవి. ప్రార్థనన్నిటికీ అత్యధికంగా జవాబిచ్చి ఇంతవరకు చక్కగా నడిపించే దేవానికి స్తోత్రాలు. ఎబెనేజర్ అయిన దేవానికి స్తోత్రాలు. ఎల్షద్దాయి సర్వశక్తి గల దేవానికి వందనాలు. యెహోవా ఈరే చూసుకునే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. యెహోవా శక్తులు మాకు నీతిగా ఉన్న దేవానికి వందనాలు. యెహోవా షమ్మా మాకు తోడుగా ఉన్న దేవానికి వందనాలు. యెహోవా రూపి స్వస్థపరిచే దేవుడిగా ఉన్నందుకే వందనాలు. యెహోవా రూపి మాకు మంచి కాపరిగా ఉన్నారు. యెహోవా శాలి మీరు మాకు సమాధానం రాజుకున్నందుకు వందనాలు. యెహోవా నిసి విజయశాలిగా ఉన్నందుకే వందనాలు. సర్వములో సర్వమై ఉండి చక్కగా నడిపించే దేవానికి స్తోత్రాలు. ఎఫెసీ 1:3 ప్రకారం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించి దేవా ఆరాధింపజేస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభువా, రహబోతు సంఘ విశ్వాసులు, తోటి విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధ స్నేహితులు, శ్రేయోభిలాషులు, కొలీగ్స్, టీచర్స్ అయిన వారు స్తోత్రాలు. ఈ కాళీవాసం వాటి కూడా నీకు ఉన్నాయి. సిరివెల్లంలో వచ్చినటువంటి ప్రభు మరియు బంధువులందరి బట్టి స్తోత్రాలు. మీరు చేసిన మేలు ఉపకారము మరొక జ్ఞాపకం చేసుకుంటే నేను స్తుతించడకై అనుగ్రహించిన ఈ సమయం బట్టి వందనాలు. వాటిని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ బలముగా దయచేయండి. వాటిని ధ్యానించి ప్రభువా ప్రార్థన పూర్వకంగా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నియమాలు ఉండాలి. ప్రతి గది ప్రతిష్ఠించబడి పరిశుద్ధపరచబడి మీకు మహిమకరంగా ప్రత్యేకించబడినట్లు చేయండి. అంతేకాకుండా మా జీవితాన్ని మీకు ప్రతిష్ఠితులుగా చేసుకున్నట్లుగా సిద్ధపరుచున్నాను. ప్రభుత్వం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కీర్తన 90 వచనాలు. కీర్తనలు 91 వచనాలు. వచనం మార్చవచనం చదువుకుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం రాకుండా కూర్చున్నాను. వేటకారులో నుండి ఆయన విడిపించు. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించున్నాను. ఆయన సత్యంలో రాత్రి వేళలు భయములకైనను, పగటి వేళలు భారములకైనను, చీకటితో సంచరించే తెగులకైనను నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలంగా చేస్తున్నావు.
దేవుడికి నాకు జీవించి ఆస్వాదించుడుగా. ఆమేన్. భక్తుడైనటువంటి దైవజనుడు మోషే రాసిన కీర్తన 1వ వచనంలో రాయబడింది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కనుక మన దేవుడు మహోన్నతులైన దేవుడు, మహాగురుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు. అటువంటి సర్వాధికారి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆ దేవుడిని ఆశ్రయిస్తారో వారికి ఉండేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ అనేకములుగా వ్రాయబడ్డాయి. కనుక ఆ మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విసర్జించేవాడు. కనుక ఇక్కడ 2 నీడలు ఉన్నాయి, భూలోక సంబంధమైన నీడలు, నిత్యమైన నీడ. కనుక ఒకటి భూ సంబంధమైన నీడలు గతించిపోతాయి. ఇప్పుడున్న నీడ గతించిపోతుంది సాయంత్రం కాలం. ఈ లోకం యొక్క సుఖభోగాలు గతించిపోతాయి, ఈ లోకం యొక్క ఆనందము, ఈ లోకం యొక్క సంతోషం, ఈ లోకం యొక్క ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధం అన్ని కూడా గతించిపోయేవి. అయితే దేవుడు ఇచ్చేటువంటిది ఆ నీడ నిత్యమైనది. అది రక్షణ నీడ, అది శిలువ ద్వారా వచ్చినటువంటి నీడ. ఆ దేవాది దేవుడు మన కొరకై శిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా వచ్చిన నీడ. ఒకప్పుడు మనం నీడలో ఉండకుండా దూరంలో ఉన్నవారు, ఎండలో ఉగ్రత కింద ఉన్నవారు. ఎండ అనేది ఉగ్రతకు సూచనగా ఉంది. కానీ పిల్లారా, పాపం వల్ల వచ్చు జీవితం మరణం, అయితే దేవుడి కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవము. అనగా దేవుడు ఉగ్రత కింద ఉండవలసిన మనము నిత్య జీవం నీడలోకి తీసుకుని వచ్చాడు. సహోదరి, ఈ రక్షణ నీడలోకి నువ్వు వచ్చావా? లేక ఇంకా సాతాను యొక్క అనగా పాపంలో జీవిస్తూ దేవుడు ఉగ్రత కిందనే జీవిస్తున్నావా? ఈ యొక్క ఉదయ కాలము మధ్యాహ్న సమయంలో దేవాది దేవుడు నేను ఈ నీడలోకి పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భాగంలో కూర్చున్నాడు, సమస్త జల్లారా రాజుకోండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఈ నీడ మనం విశ్రాంతి ఇచ్చేటువంటిది. ఈ నీడ ఆనందమును, హాయిని, సంతోషాన్ని ఇచ్చేది. కనుక మరి ఒక గ్రంథం వాక్యంలో రాయబడింది, ప్రియుల గురించి ప్రియులు అంటుంది, ఆనందభరితనై నేను అతని నీడలు కూర్చుంటుని, అతని ఫలము నా జీవాకు మధురము. కనుక ఆనంద సంతోషభరితమైనటువంటి జీవితం, నీడలోకి వచ్చిన వారి జీవితాలు నిజమైన సంతోషము, నిజమైనటువంటి ఆనందంతో నింపబడ్డ జీవితాలు. కనుక ఈ యొక్క ఆనందము, ఈ ఆనంద సంతోషం మనకు వచ్చాక ఆ దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని యేసు ప్రభువు జన్మించినప్పుడు సర్వలోకములకు మహా సంతోషకరమైన సువార్తలను నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన క్రీస్తు ప్రభువు. కనుక సహోదరి, ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి ఆనంద జీవితం, ఆనంద గృహము, నీ జీవితము, నీ గృహము ఆనంద గృహంగా ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితము ఆనంద సంతోషంతో నింపబడుతుంది. కనుక మానవుడికి కావాల్సింది మన రక్షణ. మానవుడికి రక్షణ కావాలి, మానవుడికి భద్రత కావాలి. ఇల్లు ఉన్నంత మాత్రమే సరిపోదు. మానవుడికి రక్షణ కావాలి. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, మేడ పెద్దలు ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, మరి భక్తి కార్యాలు ఉండవచ్చు. కానీ ఏమి లేదు, రక్షణ లేదు. చెప్పండి, ఏమి లేదండి? రక్షణ లేదు. కానీ ఈ రక్షణ కొరకై భౌతికమైన రక్షణ కొరకు ఇల్లు కట్టుకున్నాం కదా, భౌతికమైనటువంటి నీడ కొరకు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కూడా ఎంత పెద్ద మేడ, గొప్ప భవనమైనా సరే దీని పేరే పేరు నీడనే. కనుక దేవుడు మన ప్రియ సమాజంలో మరి ప్రియ కుటుంబానికి దేవుడు ఇచ్చిన నీడ. కనుక ఈ నీడలు ఎంత 1 సంవత్సరం 10 మరి 100 సంవత్సరాలు ఉండొచ్చు ఈ ఇల్లు. ఆ తర్వాత గతించిపోతుంది, పాడైపోతుంది. కనుక ఇలా ఈ నీడలు గతించిపోతాయి. అయితే దేవుడు ఇచ్చినటువంటి నీడ ఎప్పుడు కూడా గతించదు. రక్షణ నీడలోకి రావాలి. కనుక చేస్తుందా మరి వీరు రక్షణ నీడలోకి వచ్చారు. కనుక ఈ యొక్క రక్షణ నీడలోనికి ఇంకా ఎవరైనా రాకుండా ఉంటే ఆ ప్రభువు యేసుక్రీస్తు వారిని పిలుస్తున్నాడు. రక్షణ కొరకు యేసు ప్రభు చేసిన క్రయం ఏంటి?
మానవునికి రక్షణ ఇవ్వడానికి క్రయం చెల్లించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్క నివాస గృహంలో ఉన్నారు, కానీ వారికి రక్షణ లేదు. వారి రక్షణ కోసమై దేవుడు ఏం చేశాడు? నిర్దోషమైన గొర్రెలను బలిగా అర్పించాలి. వాటి రక్తం తీసుకుని ద్వారబంధములకు పై నిలువు కమ్మికి, తర్వాత అడ్డం కమ్మి పైన అడ్డం కమ్మికి 2 నిలువు కమ్ములకు ఆ రక్తమును ప్రోక్షించాలి. ఎవరైతే ఏ గృహం అయితే రక్తం చేత ప్రోక్షించబడుతుందో ఆ గృహమునకు రక్షణ కలుగుతుంది. సంహారకుడు, మరణ సంహారకుడు వారిని దాటిపోయేవాడే ఉన్నాడు. అవును ప్రియులారా, రక్తము చిందించబడిన పాపక్షమ లేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఏ విధంగా దేవుడు సిద్ధపరిచినాడు? గొర్రెపిల్ల రక్తం ద్వారా. ఆనాడు ఈనాడు మానవునికి రక్షణ మనకి దొరికింది క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. దయచేసి రండి బ్రదర్స్, ప్లేస్ ఉంది కాదు. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. చెల్లి కూర్చోండి, కూర్చోండి. కనుక అటువంటి రక్షణ ఇచ్చడకై దేవాది దేవుడు నన్ను పిలుస్తున్నాడు. కనుక వారి గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఏంటంటే సర్వపాప పరిహారం, రక్త ప్రక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మ పుణ్యదానం పరిహారం. మానవుల యొక్క సర్వపాపములు అనగా చూపులతో చేసిన పాపాలు, మాటలతో, వినికిడితో, మనం తర్వాత మన చేతులతో పనులు చేసిన చెడు పనులను బట్టి, మనం కాళ్ళతో పరిగెత్తి చేసినటువంటి చెడు పనులను బట్టి, 5 రకాలుగా ఈ పంచేంద్రాలతో చేసిన పాపం బట్టి యేసుక్రీస్తు ప్రభువు పంచగాయాలు పొందాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకాయ మొలకరెంట పెట్టబడి, కొరడాలతో కొట్టబడి ఆయన మనకొరకు వధించబడిన దేవుడి గొర్రెపిల్లయ్యాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించడం ద్వారా, క్రీస్తు రక్తమును కోరుకునడం ద్వారా మరణ సంహారకుడు అనగా 2వ మరణం తప్పుతుంది. ఆ 2వ మరణము తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇలాగానికి రక్షకుడు వచ్చాడు. కనుకనే యేసు ప్రభువు ఏ ఇంటికి వస్తాడో ఆ ఇంటికి రక్షణ ఉన్నది. జక్కయ్యతో దేవుడు అన్నాడు, నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక రక్షణ ఇల్లు తన కుటుంబం రక్షించబడ్డారు. ఈ ఇల్లు ఇప్పుడు రక్షణ గృహం ఉంది. ఈ ఇల్లు రక్షణ గృహం. ఈ ప్రభువును రక్షకుని అంగీకరిస్తే ఈ ఇల్లు కూడా రక్షణ ఇల్లుగా ఉంటుంది. రక్షణ పొందిన గృహమేనా జక్కే కనుక ప్రభు యేసుక్రీస్తు వారు శిలువకు సాదృశ్యం. పైన అడ్డం కమ్మి, నిలువు కమ్మి. అంటే ఒక నిలువు కమ్మి, అడ్డం కమ్మి అవుతుంది శిలువ. నిర్గమ కాలంలో ఉన్నది శిలువ. అదే శిలువ యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో బయలుపరిచిన ఆయన శిలువ మీద వేయాలన్నాడు. అడ్డం కమ్మి, నిలువు కమ్మి. శిలువ ద్వారా మానవునికి రక్షణ ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, ఈయన రక్షణ కొరకై యేసు ప్రభు వారు త్యాగం చేసినాడు. ఆయన బలి అయినాడు, రక్తమును ధారధారగా చెందించాడు. నిర్దోషమైనటువంటి రక్తం, నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపదోషి ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏ పాపం ఎరగని వాడు, ఏ పాపం చేయని వాడు, ఏ పాపం లేనివాడు. కానీ అటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే బలిగా ఉంచినాడు, తను తాను అర్పించుకున్నాడు. కనుక ఇంటికి రక్షణ ఇల్లు అనే పేరు. చెప్పండి, ఏ పేరండి ఇంటికి? రక్షణ ఇల్లు. తర్వాత అపొస్తలుల కార్యం 12:12 చూద్దాం. అపొస్తలుల కార్యములు 12:12. అపొస్తలుల కార్యములు 12:12 ఎవరైనా చదవండి. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్పును గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. అలాగంటే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. కానీ మొట్టమొదటిగా రక్షణ ఇల్లు, ప్రభువును రక్షకుని అంగీకరిస్తే రక్షణ ఇల్లు అవుతుంది. నువ్వు రక్షణ మన పద్యం అంగీకరించావా? ఇంట్లో క్యాలెండర్, మోటార్ కార్డు, వాక్యాలు పెట్టుకుంటే, సెలవు పెట్టుకుంటే రక్షణకు గుర్తు కాదు, రక్షణకు గుర్తు కాదని ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి. ఒకడు వృద్ధంగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో
ప్రవేశించడు. Except a man be born again, he cannot see the kingdom of God. ఇంగ్లీష్ లో వెరీ సులభంగా ఎక్కడ కనబడదు అక్కడ కూర్చోదు. ఇక్కడ వీళ్ళని ముందు చంపేసరికి వృధా అయిపోతుంది. వెనకొచ్చడం ముందు కూర్చోండి. కనుక ఆ దేవాది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గృహము ప్రార్థన గృహం. చెప్పండి, ఈ గృహం ఏ గృహం అయి ఉండాలి? ప్రార్థన గృహంగా ఉండాలి. యోహానిలో ప్రార్థన జరుగుతుంది కనుక భవిష్యత్తు పెద్ద నివాస గృహాన్ని దేవుడు ప్రయాణికు కుటుంబానికి ఇచ్చాడు. మంచి ప్రార్థన చేయడానికి కొంతమంది కూడి రావడానికి మంచి అవకాశంగా ఉండే పెద్ద హాల్ ఇచ్చాడు. కనుక ఈ స్థలంలో ప్రార్థన జరుగుతుండాలి. మన కుటుంబ పక్షంగా ప్రార్థన, దైవజనుల కొరకు ప్రార్థన, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన. అక్కడ మరి భక్తుడైన పేతురు చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాల నుండి విడుదల కొరకై, ఆ శ్రమ నుండి విడుదల పొందడం కొరకై ఆ భక్తులందరూ కూడా మార్గం యోహాను ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆసక్తితో చేస్తున్నారు, పట్టుదలతో చేస్తున్నారు. కనుక ప్రార్థన అంటే ఏదో ప్రార్థన జరిగిందని కాదు. ఉదయకాల కుటుంబ ప్రార్థన, సాయంకాల కుటుంబ ప్రార్థనతో దినము ప్రారంభించి దినము ముగించాలి. అంతేకాదు తరచుగా సంఘంలో ఆహ్వానించి మరి కొద్ది మందితో ప్రార్థన చేసుకోవాలని గృహము ప్రార్థన గృహంగా ఉండాలి. ప్రార్థన గృహము ఏ విధంగా ఉంటుంది? అక్కడ అగ్ని లాంటిది. సాతాను దృష్టికి ప్రార్థన అనేది ఒక అగ్ని. పాపం అక్కడ నేను స్థలానికి ఆ గృహానికి వెళ్ళలేను, అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ అగ్ని ఉందని వాడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే సాతాను దృష్టికి ప్రార్థన అనేది అగ్ని లాంటిది. సాతాను దృష్టికి ప్రార్థన అనేది ఒక కొరడ లాంటిది. సాతాను భయపడుతున్నాడు. ఇట్టి ప్రార్థన ఈ గృహంలో ఉండదో ఆ సాతానుడు అందులో ప్రవేశిస్తాడు. భార్య భర్తల మధ్య చిచ్చులు పెట్టేవాడు ఉంటాడు. పిల్లల మధ్య కలవరం, అనేక విధాలుగా అసమాధానం అన్నిటికీ కారకుడుగా సాతాను ఉంటాడు. కారణం ఏమిటి? కారణం ప్రార్థన లేమిడి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆ యొక్క కుటుంబంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కనుక గృహ కుడికి మరి కుటుంబ ప్రార్థన ఉండాలి. దాంట్లో కుటుంబ ప్రార్థన చూసుకుంటున్నా కొత్త మొదలుపెట్టి. ఓకే, వెరీ గుడ్. అది కూడా కంటిన్యూ చేయాలి. కనుక ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది ఒక ఇంటి పైకప్పు లాంటిది. ఇంటి పైకప్పు ఉంటేనే కదా సంసారం హాయిగా నెమ్మది ఉంటుంది కదా, ఫ్యామిలీ లైఫ్. అలాగే ఫ్యామిలీ లైఫ్ లో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా జీవించాలంటే మనకు కుటుంబ ప్రార్థన కావాలి. ఆనాడు యోగు భక్తుడు బలిపీఠం కట్టినాడు, కుటుంబం కొరకై బలి అర్పిస్తూ వచ్చాడు. కనుక ప్రార్థన అనేది బలి, దేవుడికి స్తుతులు చెల్లించడం, విజ్ఞాపనలు చేయడం. కనుక ఇది దినమును ప్రారంభించాలి, అలాగే దినమును ముగించాలి. సరే, రెండవది ప్రార్థన గృహం. మూడవ గృహం చూడండి. మొదటి పేతురు 5:2. మొదటి పేతురు 2:5. మొదటి పేతురు పత్రిక 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకై మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. చెప్పండి, మూడోది ఏంటండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి, స్తుతులు చెల్లించాలి, ఆరాధన చేయాలి, దేవుని కనపరచాలి. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండడం వల్ల అది ఆరిపోకూడదు. ఆత్మీయ బలులు అంటే విరిగిన మనసు. ప్రభా, ఏమి లేని వారము, బలిపీరులము, ఎన్నిక లేని వారము, ఆ పాత్రలమైన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చాము, రక్షణకై వందనాలు, మంచి ఇల్లు ఇచ్చావు అని చెప్పి ఎప్పటికి కూడా పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని, మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని విరిగిన మనసుతో ఉండాలి. అది ఆత్మీయ సంబంధమైన బలు. ఆత్మ సంబంధమైన బలి అంటే విరిగిన మనసు, దేవునికి ఇష్టమైనటువంటి బలి. కనుక దీన మనసు కలిగి ఉండటం, విజ్ఞాపన చేయడం, అనేకుల కొరకు ప్రార్థన చేయడం, మరి అలా స్తుతులు చెల్లించి ఆరాధించేటువంటి క్రమంగా ఉండాలి. కనుక క్రైస్తవులు ఎవరంటే స్తుతించేవారు, సంతోషంగా ఉండేవారు. క్రైస్తవులు, క్రీస్తులు కలిగిన వారి జీవితాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయి. దుఃఖంలో సంతోషమే, శ్రమల్లో సంతోషమే, బాధల్లో, రోగంలో, ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉంటారు క్రీస్తును కలిగిన వారు. కనుక ఇటువంటి ఆత్మీయ బలులు కలిగి ఉండాలి. అంటే అక్కడ మంచి సాక్ష్యం కలిగిన గృహంగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 12:3. యోహాను సువార్త 12:3.
యోహాను సువార్త 12:3 చదవండి. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్త జటామాంస అత్తరు ఒక సేరున రేకు తీసుకుని యేసు పాదములకు పోసి తన తనవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరు వాసన దేనికి సూచనగా ఉంది? మంచి సాక్ష్యము, ఆరాధన లేక మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం గృహంగా ఉండాలి. గుడ్ నేమ్, మంచి ఇంటికి మంచి పేరు. మంచి పేరు రావాలంటే ప్రభు ఉండాలి. నీ జీవితం ప్రభు సమర్పించుకోవాలి. నీ హృదయం, నీ జీవితం ప్రభు సమర్పించుకున్నప్పుడు, జీవితంలో సరి చేసుకున్నప్పుడు అప్పుడు ఇంటికి మంచి పేరు వస్తుంది. మన కుటుంబానికి మంచి పేరు, ప్రభువుకు మహిమ. క్రీస్తు ఇంటికి అధిపతిగా ఉండి ఈ ఇంటికి అధిపతి యేసుప్రభు అని చెప్పి అనేకులు తెలుసుకోవాలి. కనుక అక్కడ లాజరు ఉన్నాడని చెప్పి అనేకులు, యేసుతో కూడా ఉన్నాడని చెప్పి అనేకులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. యేసుతో కూడా ఈ లాజరు ఉన్నాడు. మనం ఆయనతో సహవాసంలో ఉండడం ద్వారా మంచి సాక్ష్యం ఉంటుంది. ప్రభు కొరకు సాక్షిగా జీవించే వారు ఉండాలి. ఆయనతో, ఆయన సన్నిధిలో వ్యక్తిగత ధ్యానము, ప్రార్థన కలిగి ఉండాలి. కనుక మరి మంచి సాక్షి గృహము, సువాసన, సుగంధ తైలం కంటే ఏదంటే ప్రసంగిలో మంచి పేరు మీరు చదవనవాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. కనుక సుగంధ తైలం కంటే, సుగంధ తైలం సువాసన వస్తుంది కదా, అంటే మంచి పేరు సూచన, మంచి సాక్ష్య జీవితం. ప్రభు బిడ్డలుగా మన జీవితము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఉన్నారంటే ఏముండాలి? మొదట రక్షణ కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆ వెలిగిన మనసు అనేది ఆత్మీయ బలు కల్పిస్తుండాలి. 4వది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి అపోస్తలుల కార్యాలు 14:5. అపోస్తలుల కార్యాలు 14:5 చదవండి. చదవండి. అపోస్తలుల కార్యాలు 14:5. నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని నా ఇంటికి వచ్చి వేడుకొని బలవంతులను చేశారు. ఈ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఎటువంటి ఆతిథ్యము? బలవంతంగా దేవుడు బిడ్డలు, భక్తులను ఆహ్వానించే గృహంగా ఉండాలి. ఈ దైవజనులు పౌరుశీల మీరు అక్కడ ఆసియా ఖండంలో దేవుడు స్వాగతం చేస్తూ దివ్య సేవలను ప్రకటిస్తూ ఆ సమాచారం అందిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క హృదయ రక్షించబడింది. ఆ పేరు హృదయ. చెప్పండి, ఏ పేరండి? హృదయ. విగ్రహాలు దేవుని ఎరగనిది. ఇప్పుడు దేవుడు తెలుసుకుంది. ఎంత తెలుసుకుంది? వాక్యం చెప్పడం ద్వారా. వాక్యం ఎవరు చెప్పాలి? ఎవరు మరి పంపించబడితేనే చెప్తారు. వారెవరు? దైవ సేవకులు. కనుక దైవ సేవకులు చెప్పిన వాక్యము విన్నప్పుడు విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగినప్పుడు ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం ద్వారా రక్షణ పొందింది. కనుక ఈ గృహం ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండడం ద్వారా అనేక రక్షణ దొరికేటువంటి గృహంగా ఉంటుంది. హృదయ గృహము గృహం ఆతిథ్యం ఇచ్చే గృహం. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది. దైవజనులు అప్పుడు పౌరుశీల వారు నివాసం లేదు. వారు ఎక్కడో దేశం నుండి వచ్చారు, దూర ప్రాంతం నుండి వచ్చారు. కొద్ది సమయంలో, కొన్ని రోజుల్లో వాక్యం చెప్పినప్పుడే నా జీవితం మారింది. నేను ఇప్పుడు మా ఊర్లో స్వార్థ ప్రకటింపు చేస్తే ఇంకా అనేకులు మార్చబడతారు, రక్షించబడతారని చెప్పి లూదియా ఎంతో ఆసక్తితో మరి దైవజనులు ఆ ఇంటికి ఆహ్వానించింది. మా ఇంట్లో ఉండడం ద్వారా, నివసించడం ద్వారా, కొన్ని రోజులు ఉండడం ద్వారా మా వీధిలో, మా గ్రామంలో, మా పట్టణంలో స్వార్థ ప్రకటిస్తారు, ప్రకటిస్తే కొందరు రక్షించబడతారు అని చెప్పి ఒక తీర్మానం చేస్తుంది. ఆమె దృష్టాంతం ఆత్మల రక్షణ కొరకు. జయసూరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం మరి అంతేకాదు రక్షణ, ఉద్యోగము, ఇల్లు,
మరి పిల్లల్ని ఇచ్చాడు, అన్ని కూడా దేవుడి నుంచి స్థానంలో ఉంచాడు. అయితే వీరి యొక్క భారం ఏమైంది? ఆత్మ రక్షణకులైన భారం కలిగి ఉన్న వారు ఉండాలి. కనుక లుధియానీయులు కొంచెం పెద్ద ఇల్లుగానే ఉన్నట్టుంది, ఈ యాభై ఇల్లుగా ఉన్నట్టుగా మరి పెద్ద ఇల్లే. ఎందుకంటే నా ఇంట్లో వచ్చి ఉండు అంటే ఆమె ఉంది, ఆ కుటుంబం ఉంది, దైవజనులు కూడా ఏర్పాటు చేసి ఉండటకు ఒక గది కూడా ఉండవచ్చు. అలా ఉన్న మన కుటుంబం ఉండాలి, మంచిదే. విశాలంగా ఇల్లుగా ఉండాలి, ఎక్స్ట్రా ఇల్లు రూమ్ ఉండాలి. దైవజనులు వస్తే ఆతిథ్యం ఇచ్చే గృహంగా వారు ఉండి ప్రార్థన మనకు వాక్యం చెప్పేటువంటి ఆ యొక్క అవకాశం వారి ద్వారా మనం పొందాలి. కానీ ఇక్కడ పౌలు శీలాలకు ఆశ్రయించింది ఇంట్లో, అవకాశం ఇచ్చింది ఇంట్లో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారో తెలియదు. అయితే వారు భోంచేస్తున్నారు, బయటికి వెళ్ళి స్వాత పడిస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, భోంచేస్తున్నారు, రాత్రి పడుకుంటున్నారు. ఆ యొక్క ఫిలిప్పీ పట్టణం అంతా కూడా స్వాత పఠిస్తూ వచ్చారు. మొట్టమొదటి ఆ భారత రక్షించబడింది ఎవరు? కొద్దిగా దైవం పెట్టినటువంటి యవనస్తురాలు. ఆ యొక్క యవనస్తురాలను దేవుడు రక్షించాడు సువార్త ప్రకటించడం ద్వారా. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ద్వారా నీకు మేలు మాత్రమే కాదు, నీ కుటుంబానికి బంధువులకు మాత్రమే కాదు, నీ కుటుంబం ద్వారా అనేకులు రక్షించబడాలి, అనేకులు దేవుడిని తెలుసుకోవాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి. సాతాను చేత పీడించబడి నెమ్మది లేకుండా కలవతో ఉన్నటువంటి జీవితాలతో వారికి నెమ్మది దొరకాలి, నరకం నుండి అనేకులు రక్షించబడాలి. ఉద్యోగులు ధైర్యం చేత పీడించబడుతున్న ఎవరు రక్షించబడింది. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు పట్టబడి గాయపరచబడి ఇరువబడి చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాలలో వేయబడినప్పుడు ఆ చెరసాల అధిపతి నాయకుడు వచ్చి, నేను అయ్యానమైన రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు వారిని స్వార్థ పీడించినాడు. ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు దేవుని వారందరూ రక్షించబడుదురు అని చెప్పిన స్వార్థ సందేశం. పౌలు శీల వారు లుదియా ఇంట్లో ఉండి వారు కొంతకాలం గడుపుతూ సువార్త పఠించడం ద్వారా ఆ జైలర్ గారు రక్షించబడినాడు. అద్భుతం. కనుక ఈ ఇల్లు ఆతిథ్యమిచ్చే ఇల్లుగా, రక్షణ ఇల్లుగా ఉండాలి, అనేకులకు రక్షణ కలిగించే ఇల్లుగా ఉండాలి. ఈ గృహంలో స్వార్థ పఠించబడాలి. ప్రభుత్వాలు గ్రామోద సంఘము ప్రతి సంవత్సరమున నవంబర్ నుండి మార్చి వరకు ప్రతి రోజు ఒక్కొక్క ఇంటి మీద మైకులు పెట్టి స్వార్థ పఠిస్తున్నాం. నేటి దినం కూడా జరిగింది. ఎప్పటి నుంచి? నవంబర్ 1 నుండి ప్రతి రోజు ఒక్కొక్క ఇంటిని ఆదరణ చేస్తూ స్వార్థ పఠిస్తున్నాం. ఇట్లనే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు బ్రదర్స్ ఒక 15-20 మంది, ఒకసారి 30 మంది వస్తారు. కనుక పై ఇంటి పైన మైకులు ఏర్పాటు చేసి స్తుతి పాట పాడతాం, వాక్యం చెప్తాం, తర్వాత స్వార్థ పాట. ఆ కుటుంబం కొరకు ప్రార్థన జరుగుతుంది, ఆ కుటుంబీకుల కొరకు ప్రార్థన జరుగుతుంది. అంత కలిపితే 5 నుండి 6 గంటలకు ముగించబడదు. ఇది స్వార్థ ప్రతి దినం జరుగుతుంది. 6 గంటల హేమతులో ప్రతి ఇల్లు స్వార్థ గృహంగా చేయబడుతుంది. ఇక్కడ వచ్చిన వారు కూడా నీ ఇంటి నుండి ఎప్పుడైనా స్వార్థ జరిగిందా? ఇంటి పైన మైకు పెట్టి స్వార్థ అనేకులు వినిపించావా? ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం స్వార్థ గృహంగా ఈ గృహం ఉంది. ఆతిథ్యం ఇచ్చడం ద్వారా అనేకులకు స్వార్థ అందించబడుతుంది. దైవజనులను ఆహ్వానించడం ద్వారా, వారికి ఆతిథ్యం చేయడం ద్వారా వారికి క్షేమం కలిగి వారు కూడా వారి ద్వారా ఎక్కువ సేవ జరుగుతుంది. సపోర్టింగ్ ఎవరు? విశ్వాసులే. లుదియా సపోర్ట్ చేస్తుంది. ఆమె వ్యాపారం చేస్తున్నటువంటి కనుక తన యొక్క వ్యాపారంలో దేవుని యొక్క సేవలో ఆత్మ వ్యాపారంగా మార్చుకుంది. నాట్ సేల్స్ బిజినెస్ బట్ సోల్స్ బిజినెస్. సోల్స్ అంటే ఆత్మల రక్షణ. కనుక ఇది బహిరంగ సువార్త అనేది పత్రికలు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం అది సేల్స్ బిజినెస్ కాదు, సోల్స్ బిజినెస్. డబ్బుల కొరకు వ్యాపారం కాదు, అది స్వార్థ వ్యాపారం. ఆత్మల రక్షణ కొరకని వ్యాపారం. ఆత్మల రక్షణ లుదియా ద్వారా ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ ఫిలిప్పీ పట్టణం అంతా స్వార్థ పఠించడం ద్వారా కొందరు ఒకరి తర్వాత రక్షించబడి వారు సంఘముగా చేయబడ్డారు. అక్కడ సంఘం ఏర్పడింది. ఫిలిప్పీలో ఉన్న సంఘము అనే పేరు వచ్చింది. ఫిలిప్పీలో ఉన్న సంఘం లుదియా అనే పేరు అర్థం ఏంటి? దీపం అని అర్థం. చెప్పండి, ఏం పేరండి? దైవార్థము దీపం, వెలుగు. కనుక మొట్టమొదటి ఒకప్పుడు ఆమె జీవితం చీకటిగా ఉంది. సువార్త వెలుగు ఆమెలోనికి ప్రకాశించడం ద్వారా, యేసు ప్రభు వెలుగును అంగీకరించడం ద్వారా, ప్రభుని స్వీకరించడం ద్వారా ఆమె ఇల్లు వెలుగుమయమైపోయింది. ఆమె దీపం అయిపోయింది. ఆమె కుటుంబము వెలిగింది.
ఆమె జీవితం వెలిగింది, ఆమె కుటుంబం వెలిగింది, ఆ ఇల్లు వెలిగింది, ఆ వీధి వెలిగింది, ఆ గ్రామం అంతా వెలిగింది. ఎట్లా? స్వార్థ ద్వారా. దైవజనులు ఆహ్వానించి కానీ ఒక రోజుగా 2 రోజులుగా అక్కడ రాయబడలేదు. అక్కడ ఉన్నారు, వచ్చి ఉండు అన్నాడు, వచ్చి పొండి అనలే. నేను దేవుడు ప్రభువుని విశ్వసించడం కలదానని మరి ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండు అన్నారు. వచ్చి పొండి అనేది అంటే ఒక పూట భోజనం పెడతాం, ఏం చేస్తాం, చేసి పంపిస్తాం. అది వచ్చి పొండి అనేది. లుది ఏమంటుంది? వచ్చి ఉండు అంటే కొన్ని రోజులు వచ్చి పోతే కొంచెమే ఖర్చు కదా, స్నాక్స్ ఏదైనా స్వీట్ ఇవ్వాలి కూడా ఒక పూట భోజనం కొద్ది ఖర్చుతో అయిపోతుంది. వచ్చి పొండి అంటే మనం ఏమంటాము? అనవసరం వచ్చి పొండి, వచ్చి పొండి, వచ్చి ఉండండి అంటావా? ఉండాలి అన్నదం కదా. ఇక్కడ అపోస్తలులు వారికి ఇల్లు వాకి లేదు, అంటే ఆశ్రయం లేదు కాబట్టి స్వార్థ చేయాలి. స్వార్థ చేస్తే రక్షించబడతారు. అనేకులు రక్షించబడాలంటే నా ఇంట్లో వారు ఉండాలి. కానీ నా ఇంట్లో ఉంటారు వాళ్ళు వీధి స్వార్థం పెట్టిస్తారని చెప్పి వచ్చి ఉండే అంటారు. ఉంటే ఎంత ఖర్చు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఏదో ఒకటి భోజనం ఏర్పాటు చేయాలి కదా. ఒక రోజుగా 2 రోజులుగా ఎంత ఖర్చు ఉన్నది. కనుక ఆమె ఆ వ్యాపారము తనకు వచ్చిన లాభమును ఆత్మల కొరకై వ్యయం చేసింది, ఆత్మ రక్షణ కొరకై ఖర్చు పెడుతూ ఉంది. ప్రయాసవాదిని దేవుడు నిన్ను దీవించింది ఎందుకొరకు? దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకొరకు? అనగా ఆత్మ రక్షణ కొరకై నువ్వు ఖర్చు పెట్టాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అనేకులకు ఆశీర్వాదం పంచుకోవాలి. నేను నీకు ఆశీర్వదించదను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండవు. అనేకులకు ఆశీర్వాదంగా ఉండవు అంటే అర్థం ఏంటి? మన ఆశీర్వాదం పొందిన ఆశీర్వాదం ఇతరులకు పంచుకోవాలి. రక్షణ స్వార్థను ఎట్లా పంచుకుంటామో మన సహాయం ఇతరులు దళితులకు మనం ఆతిథ్యం ఇవ్వాలి. కనుక ఇప్పుడు ఒక పూట ఖర్చు కాదు, కానీ రోజుకు 2 పూటలు లేక 3 పూటలు కావచ్చు, 1 రోజు 2 రోజులు తెలియదు, కొంతకాలం అంటున్నారు. ఎంత ఖర్చు? కనుక ఆమె హృదయ ప్రభుత్వం తెలిసింది, రక్షణ పొందింది, ఇల్లును తెలిసింది, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లు అయింది. ఇప్పుడు మన దైవజనులకు ఇల్లు తెలిసింది, ఇల్లు గది ఇచ్చింది. ఇప్పుడు ఏం తెలవాలి? పరుసు తెలవాలి. చెప్పండి, ఏం తెలవాలి? పరుసు తెలిసి అంత కుదరవాలి. ఏం తెలవాలండి? ఇప్పుడు పరుసు తెలవాలంటే ఖర్చు చేయాలి కదా, సామాను సరుకులు తేవాలి. దైవజనులు అక్కడ ఉంటారు కాబట్టి, నా ఇంట్లో ఉండాలి కాబట్టి సరుకులు అయిపోయాలి, తీసుకురావాలంటే పరుసు తెలవాలి. హృదయం తెలిసింది, ఇల్లు తెలిసింది, ఇప్పుడు పరుసు తెలవాలి. దైవజనులకు ఖర్చు కోసమే ఖర్చు చేస్తుంది. ఇది దేవుని దైవజనుల యొక్క గృహం. ఇది ఆతిథ్యం ఇచ్చే గృహంగా, స్వార్థ వెలిగించే గృహంగా ఉండాలని దేవుడు ఈ గృహం ద్వారా కూడా కోరుకుంటున్నాడు. కనుక ప్రియ సహోదరి ఆ విధంగా తన ఖర్చు పెట్టి దేవుని ఆత్మల కొరకు వ్యయం చేసింది. ఆమె వేరే దీపము, ఆమె జీవితం వెలిగింది, కుటుంబంలోనికి రక్షణగా తీసుకొని వచ్చింది. ఆమె ఆ ఇంటి వాళ్ళను బాబును తీసుకునేది. అంటే ఇప్పుడు కుటుంబంలో వెలుగు, జీవితంలో వెలుగు, ఇంటిలో వెలుగు, గ్రామంలో వెలుగు. సువార్త పఠించబడింది, రక్షించబడ్డారు, సంఘం ఏర్పడింది, ఇది ఆ ఊరే వెలిగింది. ఆ తర్వాత ఆ యొక్క ఆసియా ఖండం అంతా కూడా వెలిగింది. ఆసియా ఖండం అంతా కూడా క్రైస్తవ దేశం అయిపోయింది, క్రైస్తవ ఖండం అయింది. తెలుసా? ఈ లుదియా ద్వారానే, లుదియా ఒక విశ్వాస ద్వారా ఆ ఖండం అంతా కూడా క్రైస్తవ దేశం, క్రైస్తవ ఖండం అయిపోయింది. అవును, నీ ద్వారా నీ వీధులు ఉన్న వారు ప్రభు తెలుసుకుంటున్నారా? నీ ద్వారా నీ కుటుంబం, బంధువులు ప్రభు రక్షణలోకి వచ్చారా? నీ ద్వారా నీ యొక్క గ్రామస్తులు ప్రభు రక్షణలోకి వచ్చారా? కనుక లుదియా అనేటువంటి దేశం పేరు అది. లుదియా అనేది మనిషి పేరు కాదు, లుదియా నుండి వచ్చింది కాబట్టి ఆ పేరు లుదియా అనే పేరు వచ్చింది, కానీ వ్యక్తి పేరు కాదు అది. కనుక లుదియా కంట్రీ పేరు అది. ఆ లుదియా దేశంలో కూడా స్వార్థ పడించింది, ఆ దేశం అంతా స్వార్థ పడించింది. ఎక్కడ చూసిన సువార్త వెలుగు. కనుక మన యొక్క ప్రాణం అది, మన యొక్క జీవం అదే. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు అట్లా దేవుడి కొరకు ఉపయోగించుకోవాలి. దేవుడి కొరకు ఖర్చు చేసేవాడు, ప్రయాసపడేవాడిగా ఉండాలి. కనుక సహోదరుని యొక్క కుటుంబం కూడా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ స్వార్థ జరుగుటకై ఈ కుటుంబం మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు 6వది ఏంటంటే యాత్రికుని గృహము. 119:54 ముగిస్తున్నాము. 119 119:54 6వదిగా ఈ 6వ అనుభవం కలిగి ఉన్న గృహంగా ఉండాలి. 119:54 నేను
యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడ నీ హేతువులాయెను. కట్టడలో హేతువులాయెను. పలకండి దయచేసి. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యాత్రికుడి గృహము చెప్పండి. ఆమోదైంది యాత్రికుడి గృహము. కనుక ఈ లోకములో మాకు ఈ గృహం మంచి ఇల్లే ఇచ్చాడు. ఎందుకంటే గొప్ప శ్రేష్టమైనటువంటి వెండి మరి బంగారముతో వైడూర్యాల రత్నములతో సిద్ధపరిచిన గృహం ఉంది. అక్కడి పరలోకం ఉంది. మరి ఈ లోకములో మరి యాత్రికులము పరదేశులము. కాబట్టి దేవుని ఆ రాజ్యంలోనికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నేను నా తండ్రి ఇంటిలో ఏమన్నాడు? అనేక నివాసములు లేనితో చెప్పుదు. నేను ఉన్న స్థలంలో మీరు ఉండగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. పరలోక గృహం మనకు బంగారు గృహం. బంగారు నగరిలో బంగారు ఇక్కడ కూడిన వారు కానీ బయట వింటున్న వారు ఎవరైనా సరే నాకు ఇటువంటి మంచి ఇల్లు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనం యాత్రికులము, మన గృహం యాత్ర గృహము. ఈ బస్సులో మనకు ప్రాముఖ్యమైనది వెండి బంగారాలు కాదు, కానీ ఆయన కట్టడలు, ఆయన వాక్యములే. బంగారం కంటే శ్రేష్టమైనది వాక్యము. మేలు బంగారం కంటే విలువైనది దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నది, మనతో ఉంది. మనం వాక్యం అనుసరిస్తున్నాము. వాక్యం జయించే వారుగా దేవుడు మనం చేశాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, దేవుని ఇంటికి మనం యాత్రికులుగా ఉండాలి. దేవుని ఇంటికి వచ్చి పోతూ ఉండాలి, యాత్రికులుగా ఉండాలి. మనం మన ఇల్లు దేవుని ఇల్లు. ఈ లోకంలో పరలోక గృహం ఉంది. నవాబోడులో ఉన్నటువంటి 3 మాసంలో ఉన్నటువంటి కాకి ఆహారం తిని నీళ్లు త్రాగి పోషించబడి యజమాని చేత పోషించబడిన తర్వాత కాకిని బయటికి పంపిస్తే అది అటే వెళ్ళింది, మళ్ళీ ఇంటికి రాలేదు. నువ్వు యాత్రికుడిగా ఉండి నేను దేవుని గృహానికి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? అదే పాపం అయితే వారు వెళ్ళింది మళ్ళా ఇంటికి యజమాని దగ్గరికి వచ్చింది. మనం ఎప్పుడున్నా సరే, ఏ ఉద్యోగంలో, ఏ స్థానంలో ఉన్నా, ఏ పని పాటల్లో ఉన్నా సరే, మన ఇల్లు దేవుని ఇల్లు. ఆ ఓడలోనికి కాకి ఏ విధంగా రాకుండా వెళ్ళిపోయిందో అనేకులు మేలు పొంది వెళ్ళిపోతున్నారు. దేవుడు చేశాడు మేలు అని చెప్పి కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నారు. దేవుడు మేలు చేసినాడు అంటున్నారు, కానీ కృతజ్ఞత లేని జీవితం. దేవుడికి కృతజ్ఞత చెల్లించినట్లే దేవుని మందిరంలో కనబడుతున్నావా? ఆ వ్యక్తి బాగైనటువంటి వ్యక్తి, 35 సంవత్సరాల నుండి పడిన వ్యక్తి బాగైనాడు. అక్కడ మరి నువ్వు దేవుని మందిరం పోయా అని యేసుప్రభు ఏమి అనలేదు, అక్కడ చెప్పలేదు. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు చూచాడు. అక్కడ వారిని చూచి, నీకు మరెక్కువ నీడు కలుగుతున్నట్టు పాపం చేయకు, నీకు వెళ్ళి పాపం చేయకని చెప్పాడు. దేవాలయంలో వారిని చూచి, నీ కాకి వలె ఉన్నావా, పాపం వలె ఉన్నావా? మేలు పొంది అంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు. శరీరాశ నిద్ర జీవితం వాళ్ళు సుఖభోగాలు, దేవుని ఆశీర్వాదాలు పొంది ఆ పాపం వేసింది ఏం చేస్తున్నాడు? మళ్ళా యజమాని దగ్గరికి వచ్చింది. నీ యజమానుడు ప్రభు దగ్గరికి, ఆయన ఇంట్లోకి రావాలి. ప్రతి ఆదివారం దేవుని ఇంట్లో కనబడాలి. బైబిల్ స్టడీలో, సంఘ ప్రార్థనలో దేవుని ఇంట్లో కనబడే ఆయన సన్నిధిలో ప్రభుకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయన గణపరిచే వాళ్ళు ఉండాలి. కనుక ఆ విధంగా 7వ గృహము నిత్యమైన గృహము, చిరా గృహము, అది బంగారు గృహము. ఆ నిత్యమైన నగరంలోని ఒక దినం మనం వచ్చేస్తున్నాడు. అట్టి రాజ్యం సిద్ధపడాలి. కనుక ఈ గృహము మొట్టమొదటిగా రక్షణ గృహము, 2వది ప్రార్థన గృహం, 3వది ఆత్మీయ బలులు పెట్టే గృహం, విరిగి కలిగిన మనసులో కూడా జీవితం, తర్వాత మనిషిని మార్చడము, 5వది ఆతిథ్యం ఇచ్చి సువార్త పడించే గృహంగా ఉండాలి. 6వది యాత్రికుల గృహం.
ఏడవది ఏంటంటే ఏంటి పరలోకము నిత్యమైనటువంటి గృహం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి నిత్యమైన గృహం దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. ఈ ఇంటిలో మనల్ని నిత్యమైన గృహం గురించి సిద్ధపరుస్తున్నాడు. కనుక ప్రధానుడు జయస్వామి వారి కుటుంబం వారి పిల్లలతో కూడా మంచి సాక్ష్యం కలిగి అనేకులకు మాదిరిగా ఉండి కుటుంబ ప్రార్థన ఉదయం, కుటుంబ ప్రార్థన సాయంకాలం, కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే దేవుని సన్నిధిలో 10 నిమిషాలైన ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, పాట పాడాలి. కనుక రక్షణ సునాదములు నీతిమంతుల గృహంలో ఉండి ఏమన్నా నీతిమంతుల గృహంలో ఉండి రక్షణ సునాదములు వినబడను. కనుక స్త్రీలారా ఇటు స్వార్థ గృహంగా 7 గృహంగా దేవుడు ఈ గృహాన్ని సిద్ధపరచును గాక. ఇప్పుడు మనం ప్రతి గదికి వెళ్ళి మరి కుటుంబీకులు రండి, దైవ సేవకులతో కూడా కుటుంబీకులు కూడా రండి. దయచేసి మిగతా వారు ఇక్కడ పాట పాడుతున్నారు. అందరం ఒక గదిలో వెళ్ళలేము కదా. బంధువులు అందరం తర్వాత మీరు గదిలో అన్ని కూడా దర్శించవచ్చు, చూడవచ్చు. దయచేసి ఇప్పుడు మనం పాట సమారంభంలో దైవ సేవకులతో కుటుంబీకులు రండి. ఒక గదిలో మనం ప్రార్థన చేస్తాం. సమాధానం ఎవరైనా నంబర్ 507 సమాధాన నూతనంగా మరి దేశాన్ని మరి వచ్చినటువంటి ఈ వందనాలు తెలుసుకుంటాం. మరి వారికి ఏర్పాటు చేసినటువంటి గొప్పకి వందనాలు తెలుసుకుంటాం. గృహము పాఠ్యపరంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా మరి సువార్తకు సమర్పించే విధంగా రావణ జీవించాలని మీ దాసుడు బయట తీసుకొచ్చారు. మీ యొక్క వాక్య ప్రకారంగా నిర్ణయం అర్థంగా జీవించుకుని అలా ఆశీర్వదించుకొని వేసుకున్నాను అని వేడుకుంటాం తండ్రి.
పరిశుద్ధుడు మా ప్రేమ తండ్రి కృపా సత్య సంపూర్ణ దేవా ఈ పరిశుద్ధమైన నామం పూజిస్తున్నాం. నిజాన కాలంలో విలువగా మీ నామం చేసి ప్రార్థన చేస్తున్నాం. మా జగదులు మా స్పష్టంగా అందరికీ తీసుకుంటున్నాం. దేవ తండ్రి మీరు ప్రేమించి దేవారి ప్రాంతంలో స్థలంలో ఒక నూతన పురాన్ని నిర్మించుకుంటూ తీసుకుంటున్నాం. దేవ తండ్రి చరిత్రగా దేవాలయంలో ప్రేమించి మిమ్మల్ని ఆరాధించి మేము సమర్పించుకొని జీవించడానికి ప్రభుత్వంగా పురాణ జీవన ప్రార్థన చేస్తున్నాం. సహాయించి దేవ తండ్రి మన ప్రభావం మరి ఈ వెలుగు మిసలు జ్ఞాపకం చేస్తున్నాం. మిసలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవాలయం మిసలు ఇచ్చినారు. నిపాకాండము 40 వచనములు అది నా మహిమ ద్వారా పరిశుద్ధపరచబడును. ప్రభావ మహిమ ద్వారా పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడును. ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి 4వ అధ్యాయము 4వ వచనములో అది వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మరి మరి ఈ వాక్యం ద్వారా ప్రార్థన పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఉపయోగించండి. ఇందులో క్షేమము సమాధానము నెమ్మది ఆదరణ ఆరోగ్యించి వారికి వారి పిల్లలకు నివాసకు ప్రాణి మీరు ప్రతిష్ఠించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి విగ్రహాల పాపం చూస్తున్నాం. నమ్మదగిన దేవం విగ్రహాల నామాన్ని బట్టి విగ్రహములు కృతజ్ఞతలు చూస్తున్నాం. దైవం మా తండ్రి వ్యవసాయం ప్రభావరి దాస్తులను ఆ రీతిగా మా ప్రభావం ఈశ్వరులకు ప్రేమించి ప్రభావం కలిగించి కట్టి రీతిగా నూతన గృహాన్ని ప్రభావం మరి నిర్మించడానికి మీరు చూడడానికి చెల్లిస్తున్నాం. దైవం నామం చేసుకుని కుటుంబాన్ని ఏడాది అనుభవం నడిపించము. ఈ దైవ వస్తాను అప్పగించుకున్నాం. మీకు నమస్కారాలు వారి ద్వారా ప్రాణ ద్వారా దేవతని మహిమ చేత యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రతి గదులను మరి ఇంటిని సమస్తము పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నివాస యోగ్యంగా ఇల్లు కట్టడానికి చుట్టూ ప్రేమగా చెల్లిస్తూ దైవతండి మరి జ్ఞాపకం చేత నిపుణులను కోరుకుంటూ చాలా సమాధానమైన
ప్రభా మరి సమస్త విగ్రహం నుండి నమ్మకం సేవించడానికి ప్రదయించింది. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించడానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, ఈ నామమున మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో సత్తువ చేరి ఆరాధించినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గడియల కొరకు మీకు స్తోత్రాలు. మరి వాటిని బట్టి దేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన చెప్పని మేము ఆ గృహాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆరాధించింది మొదలుకొని ముగించబడేంత వరకు మీరు గొప్ప దేవుడిగా ఉండి ప్రతి అవసరం తీర్చి అద్భుతంగా జరిగించి వర్తలను తెచ్చి మంచి పరిమాణం ఇచ్చి ఎంతో చక్కగా నిర్మించుకుంటూ రూపించారు. ప్రభావిక స్తోత్రాలు. మనుషుని రక్షణ గృహం కానీ, మరి ఆరాధన గృహం కానీ, బలర్పించే గృహం కానీ, ప్రార్థన గృహం కానీ, ఆదిత్యం ఇచ్చే గృహం కానీ, అనేకులకు రక్షణ స్వార్థ సునాదం అందించేటువంటి గృహం కానీ, పరలోక సంబంధమైన దేవుని రాజపు మహిమ కొరకు మహిమలో కట్టబడే ఇంటి కొరకు సిద్ధపరచబడే గృహం కానీ మీకు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ వంటలకి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ సన్నిధి భరించండి. నీకు అబ్బాయి పిండి పిసుకుతోటి దీవించబడిన దేవులతో నింపండి. నీ తొట్టులో తక్కువ కాలం సెలవించినట్లుగా సర్వసమృద్ధి బిడ్డలకు దయచేయండి. ఈ గదిని ఆదిత్యించే గదిగా మీరు ప్రతిష్ఠించండి. ఈ రక్తాన్ని ప్రోక్షించండి. చీకటి శక్తుల నుంచి అంధకార శక్తుల ప్రభావాన్ని తప్పించండి. ఇక్కడ వంట చేస్తున్నప్పుడు నిద్రలు కూడా భద్రత కాపుదల దయచేయండి. దీవెనలతో నింపండి. దేవా, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి వారి ఆశీర్వాదంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఆశీర్వాదంగా వదిలినట్టుగా మీరే సహాయపడతామని ఇంటిగా వీటిని మీరు ప్రతిష్ఠించమని కోరుతూ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ గృహంలో మరి గదిని కూడా ప్రతిష్ఠించి మీ దీవెనలతో ఆశీర్వాదములతో ప్రతి స్థలంలో మీ ఎదుగు చెంది ఆశీర్వదించండి. ఈ స్థలంలో ఆశీర్వాదం దయచేయమని యేసునామమున స్తుతించి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి, దివ్యమైన నామానికి, ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నామైనా ఏర్పాటు చేస్తున్నందుకు జ్ఞాపకం చేసుకోండి. చేసడానికి
లేని వాటిని ఉన్నట్టుగా వచ్చేవాడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేవాడు, శూన్యంలో కాలం సమస్తము కలిగజేసిన దేవుడు. ఈనాడు ప్రభా మోహన్ జయసారి వారి కుటుంబంలో మీరు ఇచ్చిన రక్షణతో పాటు ఈ ఆశీర్వాదాలన్నింటి స్తోత్రాలు. స్థలం ఇచ్చామన్నా చక్కని నివాసంలో కట్టుకుంటే గ్రౌండ్ పోలేగా పైన మేడగది అందమైన మొదటి పోషన్ స్తోత్రాలు. గొప్ప మంచి సుందరమైనటువంటి హాల్ ఇచ్చారు. రామదిన ప్రార్థన గురువు ఆశీర్వాదాన్ని అయ్యో ఎవరున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకున్న ఆదిత్య చేసుకున్న తుది చెల్లించి నిలబడితే ఆరాధించి సమాధాన ప్రత్యేకించమని మా జీవితాలు కూడా సమర్పించుకుంటున్నాము. సాక్షులుగా ఉండే సిద్ధపరచున్నారు. ఇక్కడ నివసించేవారు నెమ్మదిగా సుఖంగాను సమాధానంగా ఆనందం సంతోషంతో మీ మహిమ గురించి సహాయం చేయండి. ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.
దేవుడు మా పరలోకానికి పరిశుద్ధ దేవ ఆచరిస్తున్నాను గౌరవం దేవుడు ఆచరిస్తున్నాను నిర్మాణం బట్టి ఆచరిస్తున్నాను సమస్తంలో ఈ జ్ఞానం ఇచ్చి పట్టినందుకు చూపిస్తున్నాను రాజకీయ గృహంగా స్వార్థ ప్రకటించబడే ఈ గృహంలో నుంచి రక్షణ స్నానాలు నిలబడ్డారు ప్రభావి పండుగ రక్తం దోషిస్తున్నాను దోషించండి యేసు రక్తంలో ప్రతి భావం నుండి కలిగి బయటపరచడానికి ఈ గృహంలో ఉన్న ప్రతి గదిని ఈ రోజున ప్రభావం పరిశుద్ధపరచమని పవిత్రపరచాలి సమాధానం ఇతర రక్షించడానికి గంటలో ప్రభావం తెచ్చుకున్నాను చేర్చుకుని ప్రసాదించి మరోసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన సోదరు గారి కుటుంబాన్ని దీవించి వర్తించగా ఇంటి నమ్మకం స్తోత్రాలు పిల్లల నమ్మకం స్తోత్రాలు కుటుంబాన్ని దీవించండి. సర్వశక్తుల నామములో ఆశీర్వాదం చేసే దేవుడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి ఈ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి దివ్యమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి నామం పట్టు ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ పరిస్థితిని పవిత్రపరచండి. కుటుంబంలో ఉన్నటువంటి దాంపత్య జీవితాల ప్రభువా
కృప కలిగిన తండ్రి, కృప సహాయం చేయండి. వారి ప్రకారం తండ్రి హృదయాలు మార్చండి. ఈ సాక్ష్యాలు దయచేయండి. ఇండియా మాదిరిగా తండ్రి, రక్షణ కుటుంబం తండ్రి, ప్రార్థన కుటుంబం తండ్రి, విశ్వాసం కుటుంబం తండ్రి, ఆలోచించే కుటుంబం తండ్రి, అనేకులు కలిగిన కుటుంబాలు ఈ కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క గణపం నీకే చేస్తున్నామైనా సకల గృహాన్ని ప్రవేశపరచమని పరిశుద్ధపరచమని నామకు కుటుంబం చెల్లిస్తూ నామంలో అడిగి తండ్రి. ఆమేన్. తండ్రి పశువుల పాలనకు కుటుంబాలు ప్రేమించి సహాయపడవచ్చాలని కుటుంబం సిద్ధపరచబడి జీవించినట్టు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇంకా వాళ్ళని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, రక్తపురుషంతో పరిశుద్ధపరచండి, ప్రదర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు కృప చూపించండి, చేసిన మేలు చెల్లిస్తాం. నీ ప్రార్థన ప్రతిష్ఠించబడాలని చెల్లిస్తాం. మరి ఆశీర్వాదంగా మరి మేలుకరంగా నుంచి మీరే నమ్మిపోతడం ప్రార్థిస్తుంది. నీ ఆశను నడిపించమని నేను చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించాలని వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైనటువంటి సర్వశక్తి సంపన్నుడ, మహాగణుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన సర్వోన్నతమైన నామమును బట్టి స్తుతి స్తోత్రములు వందనములు ప్రభువా. తండ్రి ఈ యొక్క దినములో ప్రభువా మాకు ఆశీర్వదించి ప్రభువా మీ యొక్క కృపలో తండ్రి ఎంతో నెమ్మదినిచ్చి అనుసరించి ఆశీర్వాదములు స్తుతి స్తోత్రములు వందనములు ప్రభువా. మహాగణుడ, మీ యొక్క సర్వోన్నతమైన స్థితిని బట్టి ప్రభువా మీ యొక్క పాత్రలకు సాష్టాంగ నమస్కారములు చెల్లించుకుంటున్నాను దేవా. మీరెంతో మహాగణుడైన రాజు నుండి తండ్రి ఈ యొక్క లోకంలో రాజు ప్రజలకు ఆశీర్వాదం కలుగునని మీకు సెలవిచ్చిన విధంగా తండ్రి ఈ యొక్క బిడ్డలైన మాకు వచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రములు ప్రభా. మీ యొక్క నామం పేరిట మేము చేయరాగలకు ఇచ్చినటువంటి మరింత గొప్ప ఘనతను బట్టి స్తుతి స్తోత్రములు వందనములు ప్రభా.
ఈ గృహంలో ప్రభావ రక్షణ గృహంగాను, ప్రార్థన గృహంగాను, వెలుగునిచ్చే గృహంగాను, ఆత్మ సమానమైన బలను అర్పించే గృహంగాను, తండ్రి చివరికి పరలోక రాజ్యంలో శాశ్వతమైన గృహంలో చేర్చి గృహంగాను ఉండకు సదాకాలం మీకు ఆశీర్వదించి నాకు మాత్రం చేయమని వేడుకొంచున్నాను. సర్వోన్నతుడా, మీరు అనుగ్రహించిన కుటుంబం అంతటిని బట్టి, తల్లిదండ్రులను బట్టి, ప్రభావ భాగస్వామిని బట్టి, పిల్లలను బట్టి, అర్థమాలను బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభావ మీరు ఇచ్చిన భాగ్యం అంతటిని బట్టి మీ పాదములకు స్తోత్రములయ్యా. మీరు పరలోక వాక్యాలను విప్పి నాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన యువకులన్నింటిని బట్టి, నాకు ఉచితంగా ఇచ్చినటువంటి మహోన్నతమైన రక్షణను బట్టి నేను మీ దేవుడు తండ్రి. నా యొక్క చిన్న స్తుతి ఆరాధనను, నా యొక్క కృతజ్ఞతా స్తుతులను యేసుక్రీస్తు వారి దిగబడిన నామమున సర్వశక్తి గల నామమున మీ పాదములకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిన్నప్పటి నుంచి ప్రార్థనా సంఘంలో పుట్టి పెరిగి మా జీవితంలో కృపమని కృపించినందుకే మీకు వేలాదిగా ఉన్నాను తండ్రి. నన్ను రక్షించిన నాటి నుండి ఇప్పటి వరకు మీ చేతుల కింద కాచి కాపాడాలని కొట్లాడుకోవడం తండ్రి. మీకు ఏమి ఇచ్చినా నేను రుణస్థురాలను ఒప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ ఈ స్తుతి ఆరాధనకి చెల్లించుకుంటున్నాను తండ్రి. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క గృహ ప్రవేశానికి వచ్చినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కూడిక ముగిసింది. దానితో మేము ఏర్పాటు చేసినటువంటి భోజనాలు మీరందరూ స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిస్టర్స్ కి బ్రదర్స్ కి వేరువేరుగా కౌంటర్స్ ఏర్పాటు చేసినాము. అక్కడ మీ యొక్క భోజనాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ సర్వెంట్స్ కి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడే భోజనం. ప్రేమలిన మా తండ్రి, మహాకరుణ మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆరాధించబడుతున్నటువంటి మా గొప్ప దేవ, కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు కన్యకైన మరీ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రుడిగా జన్మించి భూలోకంలో పవిత్రుడిగా జీవించి ఈ లోకంలో మానవుల కొరకు, మా అందరి కొరకు, సర్వ మానవ కోటి కొరకే బలిగాను అర్పణంగాను అర్పించుకొని పుణ్యరత్న భావనరత్న పరిశుద్ధ రక్తం మా కొరకు చిందించి సమాధి చేయబడి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, ఆకాశం నా సింహాసన, భూమి నా పాదపీఠం అనుసరించిన దేవుడు. ప్రభు భూమి ఆకాశం కలుగురుగాక చెప్పినప్పుడు కలిగిన శూన్యంలో సృష్టిని సృష్టించినావు. అంతేకాదు మానవుడు మట్టితో నిర్మించినావు. నీ స్వరూపంలో నీ రూపంలో మానవుడిని నిర్మించి మా నామస్కారంలో జీవమాయ ఉదగా నరుడు జీవాత్మాన్ని ఆదాము యొక్క ప్రకటన నుండి అవను సిద్ధపరిచి దంపతులుగా చేసి ఆశీర్వదించారు. వారి యొక్క అవిధేయత ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం ప్రవేశించింది. వీటి పాపం నుండి విడిపించి విమోచించి రక్షించడకై ఈ లోకంలో మీరు మా మానవంతానికి వచ్చారు. బలి అర్పించుకున్నందుకే స్తోత్రాలు. మరొక నీ యొక్క బలియాగము, మరణ, భూతాపన, పునరుత్థానం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణకై నీకు వందనాలు. రక్షణతో పాటు సకల ఆశీర్వాదం బట్టి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడు అబ్రహం గారి కుటుంబం, శారమ్మ వారి కుటుంబం బట్టి వందనాలు. మోహన్ ఆండ్రూ వారి కుమారుడు, మరి మిస్సెస్ ఆండ్రూ, మరి జయశ్వర్యని బట్టి స్తోత్రాలు. నీ అనాది కాల సందర్భ ప్రకారం జగత్ పునాదులు వేయబడి మునిపి క్రీస్తు యేసులో ప్రేమ చేత నీ కృపా మహిమకు కీర్తి కలుగుటకై ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా వారిని వాకించిన రక్షణ, జన్మకర్మ పాపం నుండి విడుదల, విమోచనం, విముక్తి, విడుదల, పరిశుద్ధ జీవితం ఇచ్చి నీకు ప్రత్యేకమైన జీవితం నీకు జీవించే సాక్షులుగా ఉంచుకున్నందుకై స్తోత్రాలు. వారి యొక్క అత్తమామలు కూడా నీ దాసుడు డేవిడ్ గారు, మిస్టర్ డేవిడ్ అన్న, మరి ఆనందం బట్టి ఉన్నారు, వృద్ధాప్యంలో బలిగిస్తూ ఉన్నారు. పునరుద్ధరణ శక్తిని పోయి నీ దాసుని యొక్క సేవ సంఘం పరిశీలన బాధ్యతలు వాళ్ళగా వాడుకుంటున్నారు. ఇంకా గొప్ప కార్యం ధరించి మీరు మహిమ పొందండి. ప్రభావ మోహన్ ఆండ్రూ, మరి జయశ్వరి వారిని దీవించి వారికి ఇచ్చినటువంటి కుమార్ని బట్టి వందనాలు. షాన్ ఆండ్రూ, మరి ఆండ్రూస్ కుమార్ని బట్టి, సెల్వాన్ ప్రెస్లీ బట్టి వందనాలు చెల్లిసి కుమార్తె దీవించండి. చిన్ననాడే మార్పు రక్షణ పొంది నీ బిడ్డలుగా జీవించడానికి సాయం చేయండి. మీరు ఇటువంటి బాధ్యతల్లో రాకపోకలు తోడుకోండు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించుకున్నాను. ఫ్రమ్ దిస్ డే విల్ ఐ బ్లెస్ థీ. కనుక ప్రభా ఈ దినం నుండి వారు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఇక్కడ సాక్షులుగా జీవించడానికి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా ఈ విధంగా ఏడంతల గృహంగా ఈ గృహాన్ని సిద్ధపరచండి.
హృదయ గృహంగా ప్రభా ఆతిథ్యం ఇచ్చి దైవజనులకు ఆతిథ్యము పరిచర్య చేసే గృహంగా చేసి ప్రభా వారి యొక్క సామర్థ్యం కలిగి అనేక ఆత్మరక్షణ కొరకై క్రయం చెల్లించే వారి మటుకు సాయం చేయండి ప్రభా. హృదయ ద్వారా ఆ ప్రాంతంలో సేవ జరిగింది, సంఘం ఏర్పడింది, ఆ యొక్క ఖండమంతా కూడా సేవ క్రైస్తవ దేశంగా మార్చబడింది ప్రభా. అలా వీరి బంధువులు ఇటు వారందరూ మతము కాదు కానీ క్రీస్తు మార్గంలోకి వచ్చినట్లే చేయండి ప్రభా. మరి యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని తీసివేవాడు, పాపాన్ని తొలగి క్షమించి పవిత్రపరిచే యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా అంగీకరించినట్లే చేయండి. వచ్చిన బంధువులు ఇంటి వారు రక్త సంబంధ స్నేహితులు శ్రేయభిలాషులు కొలీగ్స్ మరి టీచర్స్ అయిన వారిని స్తోత్రాలు, నిర్మల సంఘ విశ్వాసులు, దైవ సేవకులు, విశ్వాసులు, అనేక ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళని అందరిని బట్టి వందనాలు. అనేకుల ప్రార్థన ఆలకించి ఇంతవరకు చక్కగా నడిపించి ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని మేము వచ్చి సంతోషించడం. ఈ సంతోషంలో ప్రియులందరూ కూడా పాల్గొనడానికి అనుగ్రహించారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పిన సత్యమైన మహిమాయుక్తమైన సంతోషం యేసు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు మార్గం, సత్యం, జీవం. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి రక్షణ ఉన్నది. ఇదిగో ఆయన మేఘాలనే వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును, భుజాలు ఆయన పొడిచిన వారిని చూచెదరు, భుజాలందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఆ దినము భయంకరమైన వేదన దినంలో ఉండకుండా ఆ దినము శుభదినం, రక్షణ దినంగా చేయండి. ఎవరైతే నేను అంగీకరించారో వారికి ఈ దినం వారికి రక్షణ దినము శుభదినముగా ఉండదు గాక, వారి జీవితం ఆశీర్వాదకరంగా చేయబడదు గాక ప్రభా. ఈ కుటుంబం అనేకులకు ఆదర్శమైన గృహంగా ఉండదు గాక. ఈ గృహం ద్వారా అనేకులు ప్రభా రక్షణలోనికి నడిపించబడదు గాక ప్రభా. ఈ యొక్క గృహము ప్రార్థన గృహంగా ఉండదు గాక. ఈ గృహము అనేకులకు మహిమను, దేవుని మహిమను వెలికి తీసి మహిమ గృహంగా ఉండదు గాక ప్రభా. సమాధాన గృహంగా ఉండదు గాక. సైతాన్ శక్తులు అన్ని కూడా యేసు నామమున బంధించబడదు గాక ప్రభా. వెలుగుని మహిమతో నింపండి. సంఘముతో హేమతో కలిసి సంఘములో సేవలో తోడ్పడి అకుల ప్రిస్కిల వలె హృదయ వలె సేవలో దైవజనులకు తోడ్పడి వారి ప్రయాసపడే వారుగా సహకారంగా ఉండటంగా ఈ గృహాన్ని సిద్ధపరచబడదు గాక. ఆశీర్వదించి దీవించమని ఘనత మేము చెల్లిస్తున్నాం. తదుపరి విందు భోజన సమయము, ప్రేమ విందు సమయాన్ని దీవించమని ఘనత మేము చెల్లిస్తున్నాం. చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అడిగి ఊహించిన దానికంటే అన్నిటికంటే ఎక్కువ అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామమున రెండోసారి భూమికి రెండవసారి పెళ్లి కుమారుడుగా న్యాయాధిపతిగా రానున్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మా కొరకై బంగారు పట్టణంలో చేర్చుడికై మమ్మల్ని తీసుకుని వెళ్ళుడికై రాని ఉన్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరూ కూడా సదాకాలము తోడైనడు గాక. దేవునికే మహిమ, యేసునికే प्रतिष्ठा साहिब नेशनल क्रिस्टो प्रभु की बोलो रेवतवासी प्रभु यीशु मसीह की, इंद्रवासी प्रभु यीशु मसीह की, बोलो जिंदा खुदावन प्रभु यीशु मसीह की। हालेलुया।